150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. మీరు లొకేషన్ చూడొచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది మీకు మొత్తం లొకేషన్. ఇండిపెండెంట్ హౌస్ అన్ని కంప్లీట్ అయ్యి ఈ విధంగా మొత్తం 30 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా బాగుంటుంది. మొత్తం ఇండియన్ టేక్ వుడ్తో డోర్ అయితే వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దికుంటా. ఈరోజు నేను మీకోసం 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, అది రాంపల్లిలో వస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎగ్జాక్ట్లీ 1.3 kilometer డిస్టెన్స్లో వస్తుంది. మీరు లొకేషన్ చూడొచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది మీకు మొత్తం లొకేషన్. ఇండిపెండెంట్ హౌస్ అన్ని కంప్లీట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్, పోచారామ మున్సిపాలిటీలో వస్తుంది. ఇన్ఫోసిస్ క్యాంపస్కి ఎగ్జాక్ట్లీ మనకి 4.5 kilometer డిస్టెన్స్లో వస్తుంది. సో చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా. మీరు చూడొచ్చు, మొత్తం మనకి 30 feet రోడ్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా మొత్తం 30 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీరు బయట చూస్తే మనకి బయట చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అని ఇలా బయటకు వచ్చి బయట లైన్లో కప్పుతారు. మనకి ర్యాంప్ అనేది చూస్తే మొత్తం కాంక్రీట్ తోటి కంప్లీట్ చేస్తారు. మొత్తం రెడ్ యాసిడ్ వేసి రెడ్ కలర్లో మనకి కంప్లీట్ చేసేస్తారు. అదేవిధంగా లోపల పార్కింగ్ స్పేస్కి రాగానే మొత్తం గ్రానైట్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. క్లీన్ చేయలేదు, ఇంకా కంప్లీట్ వర్క్స్ కాలేదు. అదేవిధంగా మీరు చూస్తే మొత్తం ఫాల్ సీలింగ్ ఈ విధంగా వస్తుంది. ఫాల్ సీలింగ్ ఈ విధంగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మనకి మీరు స్టెప్స్ కూడా గమనిస్తే ఈ విధంగా గ్రానైట్ తోటి కంప్లీట్ చేసి మొత్తం స్టీల్ డ్రైనింగ్ వచ్చింది. స్టెప్స్ కింద మనకి ఒకటి నియాన్ స్టైల్లో టాయిలెట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి యూటిలిటీ ఏరియా ఇక్కడ వస్తుంది. మొత్తం మన క్లీనింగ్ ఏదైనా ఉన్నా అన్నీ ఇక్కడే చేసుకుంటాం. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఫ్రంట్ ఎలివేషన్ చూస్తే ఇంట్లో ఈ విధంగా మనకి చాలా బాగా టైల్స్ అయితే ఇచ్చారు. మొత్తం ఇవన్నీ 1 by 1 టైల్స్, 3D టైల్స్ లాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ వచ్చేది. అదేవిధంగా వాటర్ సంప్ కూడా ఇచ్చారు. మనకి సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఆల్మోస్ట్ 3 feet వస్తుంది. మనకి 27 by 50 డైమెన్షన్స్తో చాలా మంచిగా వస్తుందండి. బయట నుంచి వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది మనకి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. అంతకంటే మీరు గమనిస్తే మొత్తం ఇండియన్ టేక్ వుడ్తో డోర్ అయితే వచ్చింది. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మొత్తం ఇక్కడ లైట్స్ కూడా వస్తాయి. అదేవిధంగా మీరు చూస్తే చాలా బాగా ఎక్సలెంట్గా, అంటే హెవీ డోర్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ 1.5 inch దాకా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు హాల్ చూపిస్తున్నాను. హాల్ ఏరియా మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. మనకి 4 by 4 విండో ఒకటి నార్త్ సైడ్ వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి మొత్తం మార్బుల్ ఫినిష్ అనేది ఇచ్చారు. ఇంకా ఫైనల్ పాలిషింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ చాలా బాగుందండి. మంచి డిజైన్ అయితే, మంచి ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి 4.5 by 4.5 డైమెన్షన్స్తో ఉన్న UPVC విండోస్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చూసుకుంటే 4.5 by 4.5 సైజ్తో ఉన్న విండో కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంత కట్లరీ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. అదేవిధంగా మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వచ్చి ఇక్కడ వస్తుంది. పూజా రూమ్ కూడా ఇక్కడ వస్తుందండి. మీరు చూడొచ్చు, ఒకరు కూర్చొని పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు మీకు కిచెన్ రూమ్ చూపిస్తాను. కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది. మీరు గమనిస్తే మనకి ఇదంతా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో మనకి 3 by 3 డైమెన్షన్స్తో ఉన్న విండో ఒకటి వస్తుంది, UPVC విండో. అదేవిధంగా ఈస్ట్ సైడ్ మనకి ఈజీ యాక్సెస్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి వాటర్ ప్యూరిఫైయర్ కానీ చిమ్నీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోర్ట్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి కిచెన్ చాలా బాగా సరిపోతుంది. చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు డోర్స్ కూడా గమనించవచ్చు, మనకి చాలా మంచి డిజైన్తో పాటు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇవన్నీ అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చాయి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా 4.5 by 4.5 డైమెన్షన్స్తో ఉన్న విండో ఇచ్చింది. ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా మంచిగా వచ్చాయి, చాలా బాగుంది. అదేవిధంగా మనం ఈ రూమ్లో కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఒక చిన్న స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. ఈ కార్నర్లో స్టడీ టేబుల్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్. సో ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. సో మీరు చూడొచ్చు, అది ఫాల్ సీలింగ్ ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా
మనకి ఇదంతా డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందండి. ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఇలా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి 4.5 by 4.5 డైమెన్షన్స్తో విండో కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చింది. సో నేను ఇప్పుడు అటాచ్ టాయిలెట్ బాత్ కూడా చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇది అటాచ్ టాయిలెట్ బాత్. అదేవిధంగా మనకి ఇక్కడ అల్మారా స్పేస్ కూడా వచ్చి, స్పేస్ అయితే చాలా బాగా వస్తుందండి. కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వస్తుంది. సో ఇంతసేపు నేను మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి పోచారమ్మ మున్సిపాలిటీలో చూపిస్తున్నాను. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ 27 by 50 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 75 lakhs కోట్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ డీటెయిల్స్ అన్ని నా వెబ్సైట్ www.propertyexplorindia.comలో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను నేను. మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు సంబంధించిన ప్రాపర్టీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.